నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఏంటి కొత్త గొంతు వచ్చింది అనుకుంటున్నారా? నేనేనండి. కాస్త ఒంట్లో బాగాలేదు, జలుబు చేసింది, గొంతు నొప్పిగా ఉందన్నమాట. ఇవాళ కాస్త బెటర్ అయింది, అందుకని వీడియో చేస్తున్నాను. 2 డేస్ నుంచి చేద్దాం అనుకుంటే గొంతు సరిలేకైతే వీడియో చేయలేదు. ఈ సొల్లంతా మాగేందుకు వీడియో ఎందుకు పెడుతున్నావు చెప్పమ్మా అనుకుంటున్నారేమో. ఏం లేదండి, మిషన్ ఒక రిపేర్ అని చెప్పాను కదా. ఏంటి రిపేరు అని అంటే, అటు ఇటు బెల్ట్లు ఉంటాయన్నమాట. అవి పూర్తిగా అంటే వాటి సర్వీస్ అయిపోయిందండి. పొడి పొడిలో రాలిపోయిందనమాట. దానివల్ల మనకి వర్క్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. నాకు అసలు అర్థం అవ్వలేదు. నాకు ఫస్ట్ టైం మిషన్ కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం మార్చటము. ఫస్ట్ నుంచి మనకు చిన్న ఇంట్ అయితే వస్తుంది. అది కొత్త అంటే ఎవరికైనా ముందుగానే సేఫ్ సైడ్గా తెలుసుకుంటే మంచిది కదని వీడియో చేశాను. వర్క్ జరుగుతూ ఉంటుందండి. అప్పుడే మనకు ఈ బెల్ట్లు పోయేయాలనుకుని మనము టెక్నీషియన్ పిలిపించుకొని చూపించి 2 బ్లౌజుల ముందు 3 బ్లౌజుల ముందు నాకు అలా అయింది. ఫైనల్గా ఇంక బ్లౌజ్ పెట్టేటప్పటికి ఇంక వెళ్ళిపోతుంది, చాలా దూరం 1 ఇంచు అలాగే దూరం జరిగిపోతుంది. అప్పుడు ఆయన ఫోన్ చేస్తే బెల్ట్లే అని చెప్పారు. ఇలా అని చెప్తేనే అది నాకు సూరత్ నుంచి రావడానికి అక్కడ ఆర్డర్ పెట్టారు. అక్కడి నుండి రాబోతుకి 2 డేస్ 4 డేస్ అన్నారు, కానీ 10 డేస్ పైనే పట్టేస్తుందండి. వర్క్లన్నీ మంచి సీజన్లో మనకు రిపేర్ అయితే వచ్చింది. వర్క్స్ అన్నీ కూడా చాలా అంటే మనకి కుట్టకుండానే నార్మల్ వెనక్కి బ్లౌజులు ఇవ్వాల్సినవి, నార్మల్గా కుట్టేసి ఇచ్చేవలసినవి అలాగ అయిపోయిందనమాట. కొన్ని అయితే మాత్రం 2 అయితే ఉంచాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను. ఒకటి బయటనే ఉంచాను, వాళ్ళదే పెళ్లి బ్లౌజు, హెవీ వర్క్ది. మనమైతే దీని తర్వాత పెట్టామన్నమాట. ఇంకా నైట్ అంతా కూర్చొని చేసేటప్పటికే గొంతు ఇలాగ అయిపోయిందండి నాకు. నెక్స్ట్ డే వీడియో పెడదాం అనుకునేటప్పటికి తర్వాత మనకి యూట్యూబ్లోని వీడియోల్లోని చెప్తూ ఉంటారండి మిషన్ గురించి. అవిని నెలకు 1,00,000 సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు, రోజుకి 5,000 10,000 సంపాదించవచ్చు అని చెప్పేసి. అదంతా ఉట్టిదేనండి. మహా అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక వర్క్ వేసాము అని అంటే తెల్లవారి నుంచి ఆ వర్క్ 1,000 రూపాయలు వర్క్ అయ్యి ఉంటుందండి. దానికి మళ్ళీ థ్రెడ్స్ కట్ చేసుకుని కొందని పెట్టుకుని దాని వెనకాతల మనం సేవ చేస్తూనే ఉండాలి. మధ్యలో ఈ రిపేర్లకు ఎంత అవుతుంది అన్నది తెలియదు. ఈ నెల 18,000 అయిందండి నాకు అలాగా. అదొకటే కాదు, బోర్డు ఆల్రెడీ ఎప్పుడో లాస్ట్ టైం పోయిందని చెప్పాను కదా, అది మొన్న పెట్టారనమాట. దానికి 13,000, ఈ బెల్ట్లకు 5,000, 18,000 బిల్లు వేశారు. ఒక్క నెలలో మనం 18,000 సంపాదిస్తామో లేదో దాని మీద తెలియదు, కానీ దాని పెట్టుబడి అయితే అంత అయిందనమాట. దానికి తోడు ఆ మిషన్ ఈఎంఐ కూడా. ఇలాగా ఇవన్నీ కూడా ఉంటాయండి. మనకి వచ్చేదే కాదు, రోజుకు 3,000 ఏ మిషన్ మీద మనం తీయలేము. పైగా కస్టమర్లు మనకు కొంతమంది ఒక 100 రూపాయలు ఎక్కువ చెప్పినా కూడా మన వర్క్ ఫినిషింగ్ని బట్టి ఇది మగ్గమా మిషనా అని అడుగుతారు. అలా ఉన్నారు కస్టమర్లు కూడా. అందుకని చెప్పేసి ఎవరైనా కొత్తగా తీసుకున్న వాళ్ళు చూసుకుని అయితే తీసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.